ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వారు దూనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి 1 నిమిషము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ లెంట్ దినాలలో మరొక దినము నీ పాదాల చెంతకు వస్తున్నాం. సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అని పిలిచిన నీ పిలుపులోని గొప్పతనాన్ని మేము గ్రహించుటకు సహాయం చేయండి. ఈ వాక్య ధ్యానము ద్వారా మా హృదయాలను దర్శించుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లెంట్ కాలం అంటే కేవలము ఉపవాసం ఉండటము మాత్రమే కాదు, అది తిరిగి రావడము మరియు విడిచిపెట్టడము. నేటి మన వాక్య భాగము లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో పేతురు, యాకోబు, యోహానులు తమ జీవనోపాధిని, తమ పడవలను, వలలను, చివరకు సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారు. వారు చేపల కోసము వెళ్లారు, కాని మనుషులను పట్టు జాలరుగా మారారు. మనల్ని మనము ఈరోజు ప్రశ్నించుకోవాలి. ఈ శ్రమల దినాలలో దేవుని కోసము మనము దేనిని విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నాము? ప్రియులారా, దేవుడు మన జీవితంలో కొన్ని అద్భుతాలను చేయాలి అని అనుకున్నప్పుడు మనలో కొన్ని విషయాలు దేవుని కార్యమునకు ఆటంకముగా ఉంటాయి. మనము ఎదగకుండా అవి ఆపుతాయి. మనం ఫలించకుండా, దేవుని యొక్క అద్భుతములను మనము చూడకుండా అవి అడ్డుపడతాయి. గమనించండి, పరిశుద్ధ లేఖన భాగములో విత్తువాని ఉపమానములో ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనము ఎటువంటి సమస్య లేకుండా ఎదిగింది. అయితే అది ముండ్ల పొదల్లో పడి ఉండటము వలన దాని అభివృద్ధి ఆగిపోయింది. ఎదగాలి, పెద్ద చెట్టు అవ్వాలని ఆశ దానికి ఉన్నా సరే ఆ ముండ్ల కంపలు దానిని ఎదగనీయకుండా ఆపివేశాయి. ఈ రోజున ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి అని అనుకుంటున్నావు. కానీ నీలో ఉన్న కొన్ని అలవాట్లు కావచ్చు, నీలో ఉన్న కొన్ని ఆలోచనలు కావచ్చు, నీలో ఉన్న కొన్ని భయములు కావచ్చు, నిన్ను ఆపుతున్నాయి. నిన్ను గట్టిగా పట్టుకొని ముందుకు కదలకుండా, అభివృద్ధి చెందకుండా ఉన్నాయి. వాటిని నీవు విడిచిపెట్టాలని దేవుడి రోజు నీతోనే వాక్యము ద్వారా సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఊబకాయము బాగా పెరిగిపోయింది కదా. పూర్వము రోజుల్లో అందరూ ఎక్కువ శాతము ఉండాల్సినటువంటి బరువు ఉండేవారు, మంచి శరీరమును కలిగి ఉండేవారు. కానీ రాను రాను శ్రమ తక్కువై, సుఖం ఎక్కువైపోయి, శారీరక శ్రమ లేక ఆహారపు అలవాట్లు మారిపోయి లావుగా మారిపోతున్నారు. దానికి కారణము అందరికీ తెలుసు. తినేదానికంటే ఎక్కువ తినడము, తిన్నా అన్ని వ్యర్థమైన జంక్ ఫుడ్లు తినడము వలననే అని ఆ విషయం అందరికీ తెలుసు. అవును ప్రియులారా, ఏ యూట్యూబ్లోనో టీవీ ఛానళ్లను చూస్తూ ఉన్నారు. అయినా వారికిష్టమైన వాటిని వదులుకుంటున్నారా? అవి హాని చేస్తాయని తెలిసినా తినడము ఆపుతున్నారా? ఆపడము లేదు కదా. దానివలన వారు తగ్గడము లేదు. వారు తగ్గాలి అంటే వాటిని విడిచిపెట్టాలి, కానీ వారది చేయరు. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. ఏవి విడిచిపెట్టాలో వాటిని గుర్తించి విడవగలిగితే దేవుని యొక్క కార్యములను నువ్వు చూస్తావు. ఈ రోజున లేఖన భాగములో పేతురు, యాకోబు, యోహానులు యేసయ్యను వెంబడించడం కోసము సమస్తమును విడిచిపెట్టారు అనే మాటను
మనము చూస్తున్నాం. పేతురు మరియు మిగతా శిష్యులు రాత్రంతా ప్రయాసపడి వలలు వేసినా ఒక్క చేప కూడా పడలేదు. ఎంతో విచారముతో ఉన్నారు. ఆ సమయంలో యేసయ్య వచ్చి వారి కన్నుల ఎదుట అద్భుతమును చూయించాడు. దేనికోసమైతే రాత్రంతా వారు ప్రయాసపడ్డారో అవి ఒక్క నిమిషంలో జరిగిపోయింది. వలలు పిగిలేంత చేపలు పట్టారు. దీని తరువాత ప్రభూ, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అన్నాడు. అప్పుడు వారు అన్నింటినీ విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. అన్నీ లేదా సమస్తము అంటే దోణెలను, ఆ వలలను, దానిలో పడిన చేపలను, ముఖ్యంగా వారి యొక్క జీవన ఆధారమైన వారి పనిని విడిచిపెట్టి ప్రభువును నమ్మి ఆయన అన్ని చూసుకుంటాడు అనే విశ్వాసముతో ఆయన్ని వెంబడించారు. అందు నిమిత్తమనే కదా వారు ప్రపంచమంతటా అపోస్తలులుగా, పరిశుద్ధమైన దైవ సేవకులుగా వారు పిలువబడ్డారు. ఒకవేళ వారే ఆ రోజున వారికి కలిగిన వాటిని విడిచిపెట్టకుండా ఆయనతో వెళ్ళిపోకుండా ఆగిపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి ఆలోచించండి. పేతురు, యోహాను, యాకోబు అంటే మనకు తెలిసి ఉండేవారే కాదు, గొప్ప సేవ జరిగించి ఉండేవారే కాదు. ఈ రోజున ఈ వాక్యము వినిచిన్న నీవు ఎదగడానికి కూడా, నీవు అభివృద్ధి చెందడానికి కూడా, దేవుడు నిన్ను వాడుకోవడానికి కూడా కొన్ని వదిలేయాలి. అది చెడు స్నేహమై ఉండొచ్చు, చెడు అలవాట్లు అయి ఉండొచ్చు, నేను చేయగలనా అనే సందేహము అయి ఉండవచ్చు, నా వలన అవుతుందా అనే ఆలోచన అయినా అయి ఉండొచ్చు. ఇవి నిన్ను ఆపుతున్నాయి. ఆత్మీయ జీవితములో ఎదగకుండా, ఈ లోక జీవితములో ఎదగకుండా నిన్ను బలహీనపరుస్తూ నువ్వున్న చోటే ఉండేలా చేస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున ప్రభు లేఖనముల ద్వారా సెలవిస్తున్నట్లుగా వాటిని నీవు విడిచిపెట్టాలి. అవేంటో నీకు సుస్పష్టముగా తెలుసు. వేటి వలన నువ్వు దేవునికి దూరమవుతున్నావో, వేటి వలన నువ్వు ఆగిపోతున్నావో ఒక్కసారి పరీక్షించుకో. వాటిని వదిలివేసి యేసయ్య సహాయముతో ముందుకు సాగి చూడు. నువ్వు అద్భుతములను చూస్తావు. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులను నువ్వు చూస్తావు. నీ జీవితము మారడము నువ్వు చూస్తావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక ప్రసిద్ధ చిత్రకారుడు ఒక అందమైన సింహపు శిల్పాన్ని చెక్కుతున్నాడు. ఒక చిన్న బాబు ఆ శిల్పిని చూసి అడిగాడు, అయ్యా, ఆ రాయిలో ఒక అందమైన సింహము ఉందని మీకెలా తెలిసింది అని. దానికి ఆ శిల్పి నవ్వుతూ ఇలా అన్నాడు, చూడు బాబు, రాయి లోపల సింహము లేదు, కాని నేను కేవలము ఆ సింహానికి అడ్డుగా ఉన్న అనవసరమైన రాతి ముక్కలను తొలగిస్తున్నాను. అప్పుడు ఆ సింహము దానంతటదే బయటపడుతుంది అని. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితాల్లో కూడా దేవుడొక అద్భుతమైన రూపాన్ని చూడాలనుకుంటున్నారు. కాని రూపము బయటపడాలంటే మనలో ఉన్న లోక ఆశలు, గర్వము మరియు సమస్తమును అనే అడ్డురాలను విడిచిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథములో శిష్యులు పడవలను విడిచిపెట్టినప్పుడే వారు అపోస్తలులుగా రూపాంతరము చెందారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, విడిచిపెట్టడము అనేది నష్టము కాదు, అది ఒక గొప్ప పెట్టుబడి. శిష్యులు పాత పడవలను విడిచిపెట్టారు కాబట్టే పరలోక రాజ్యపు వారసులుగా మారారు. ఈ లెంట్ కాలంలో మనము విడిచిపెట్టాల్సింది కేవలము ఆహారం మాత్రమే కాదు, దేవునికి మనకు మధ్య అడ్డుగా ఉన్న అసూయ మరియు పగ, లోక సంబంధమైన అతిశయము, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే పడవలు అంటే వ్యాపారాలు లేదా వ్యసనాలు. యేసయ్యను వెంబడించాలంటే చేతులు ఖాళీగా ఉండాలి. అప్పుడే ఆయనిచ్చే రక్షణ కృపను మనము పట్టుకోగలము. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, మనము కూడా మన పాత రోత జీవితాలను వదిలి ఆయన శిష్యులుగా ఉండేటటువంటి కృపను పొందుకునే భాగ్యము కొరకు ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ శ్రేష్టమైన
జీవము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ ఉదయకాల సమయం అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, శిష్యులు తమ సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినట్లు మేము కూడా మాలోని పాపపు స్వభావాన్ని, లోకపు ఆశలను విడిచిపెట్టి నీ వైపు తిరగడానికి కృపను ప్రసాదించండి. అయా, ఈ ప్రయాణములో నీ శిలువ వైపు చూస్తూ నీ అడుగుజాడల్లో నడిచే శక్తి మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, ఇమజ, యశస్విని, ఖైరునిసా, రమాదేవి, విమలమ్మ, అనుష, మార్తమ్మ, వీరందరి శరీరాల్లో ఉన్న వ్యాధి కణాలను నిర్మూలించి వారికి నూతన శక్తిని ప్రసాదించుము. అయా, కిడ్నీ వైఫల్యముతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలకు, అలాగే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్ మేరీ, సెబెస్టియన్, ఆనందరావు, ప్రభావతులకు ఆయురారోగ్యాలను ప్రసాదించండి. వారి అవయవాలు తిరిగి సక్రమముగా పనిచేయనట్లు దీవించండి. అయా, పక్షవాతముతో కదలలేని స్థితిలో ఉన్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, నిడియా, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్, రంగన్నలకు తిరిగి నడిచే శక్తిని ప్రసాదించండి. బ్రెయిన్ ట్యూమర్తో ఉన్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు అనేక మాసాలుగా కోమాలో ఉన్న నానికి స్పృహనిచ్చి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని వేడుకుంటున్నాం. అయ్యా, 10 ఏళ్లుగా ఒంటరితనముతో భయముతో గడుపుతున్న సజిత్కు ధైర్యాన్ని, శాంతిని దయచేయండి. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనాన్ని కలిగించండి. సోరియాసిస్తో ఉన్న వర్షినికి, మస్క్యులార్ అట్రోఫీతో ఉన్న పునర్వికాశ్రీకి, వెన్నుముక గాయంతో ఉన్న గోపాల్రెడ్డికి స్వస్థతను దయచేయండి. జ్ఞాపక శక్తి కోల్పోయిన సుజాతకు, డయాబెటిక్తో ఉన్న అభినవ్కు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అఖిల పడుతున్న మానసిక, ఆత్మ సంబంధిత పోరాటాల నుంచి ఆమెకు విముక్తిని కలిగించమని వేడుకుంటున్నాం. అయ్యా, పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా నా తండ్రి, ప్రతి బిడ్డపైన మీ గాయపడ్డ స్థాన్ని ఉంచండి. వారు పొందుతున్న చికిత్సలు ఫలించి వారు త్వరగా కోలుకొని వారి కుటుంబాల్లో వెలుగు నిండాలని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. అయ్యా, ముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, బిడ్డల ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి అయ్యా, మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.